ఈటీవీలో జబర్దస్త్ షోకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈటీవీ సంస్థని మల్లెమాలని లాభాల బాట పట్టించిన షో ఇది. ఆ తర్వాత ఇదే స్ఫూర్తితో కొన్ని టీవీ ఛానళ్లు కొత్త షోలకు అంకురార్పణ చేశాయి. కానీ జబర్దస్త్ ధాటికి తట్టుకోలేక ఎంత వేగంగా వచ్చాయో అంతే వేగంగా వెనక్కి వెళ్ళిపోయాయి. యూట్యూబ్ లో ఒక్కో జబర్దస్త్ వీడియోకి లక్షల వ్యూస్ కనిపిస్తాయి. ఇదంతా ఆయా సంస్థలకు ఆదాయమే. చాలా మంది జీవితాల్లో జబర్దస్త్ ఓ మేలిమి మలుపు. అనామకుల్ని స్టార్లుగా మార్చిన ఘనత ఈ కార్యక్రమానికి ఉంది. ఇదంతా ఓవైపు అయితే, మరోవైపు నుంచి చూసినట్లయితే విమర్శలు, వివాదాలు, వినోదం పేరుతో బూతులు వాడేస్తున్నారని, ఈటీవీ సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చాలా స్కిట్లు వివాదాస్పదమయ్యాయి కూడా. కానీ వాటన్నింటినీ తట్టుకొని ఈ షో నిలబడింది. ఇప్పుడు ఇదివరకటి జోరు లేదు, కానీ ఇప్పటికీ ఈ షోని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ బూతు పురాణం మాత్రం ఆగలేదు. ఎప్పుడూ ఏదో ఒక రభస జరుగుతూనే ఉంటుంది. లేదంటే పాత వీడియోలు వైరల్ అవ్వడం, వాటి గురించి డిబేట్ జరగడం మామూలుగా కనిపిస్తుంది. లేటెస్ట్ గా రాశి ఎపిసోడ్ తెరపైకొచ్చింది. గతంలో ఇదే షోలో అనసూయ హైపరాది నటి రాశిని ఉద్దేశిస్తూ వాడిన కొన్ని చీప్ డైలాగులు ఇప్పుడు మళ్లీ ప్రస్తావనకు వచ్చేశాయి. ఈ మధ్య శివాజీ ఇష్యూలో స్పందించి మహిళల సాధికారతపై మాట్లాడిన అనసూయ ఈ విషయంలో కార్నర్ అయిపోయింది. నేరుగా రాశినే ఇంత నీచంగా ఎలా మాట్లాడగలిగారో అని నిలదీయడంతో అనసూయ రియాక్ట్ అవ్వక తప్పలేదు. జరిగిన దానికి క్షమాపణ కూడా చెప్పుకొచ్చింది. అప్పట్లో చేసిన తప్పుని క్షమాపణతో సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. తప్పు తెలియక చేసినా, తెలిసి చేసినా తప్పే. కానీ తెలిసినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలని చూడటం, భేషజాలకు పోకుండా క్షమాపణలు అడగడం స్వాగతించాల్సిన విషయం. అనసూయ ఈ విషయంలో పరిణితి చూపించింది. అయితే ఇదే ఇష్యూలో ఈటీవీ సంస్థ గాని, మల్లెమాల గాని, హైపర్ ఆది గాని, ఈ స్క్రిప్ట్ రాసిన వాళ్ళు గాని, డైరెక్ట్ చేసిన వాళ్ళు కానీ ఎవరూ స్పందించలేదు. హైపర్ ఆది కూడా ఈ ఇష్యూలో ఉన్నాడు కాబట్టి తన స్పందన చాలా ముఖ్యం. మరీ ప్రధానంగా ఈటీవీ, మల్లెమాల లాంటి సంస్థలు ఈ విషయంలో అనసూయలా పరిణితితో వ్యవహరిస్తే మంచిది. దొర్లిన తప్పుని లేటుగా అయినా గుర్తించి ఆ తప్పు వల్ల గాయపడిన హృదయాలకు స్వాంతన చేకూరేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. అంతేకాదు, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం కూడా ఉందని అంటున్నారు. మరీ ముఖ్యంగా వినోదం పేరుతో మహిళల మర్యాదని, వాళ్ల ప్రతిష్టని, సాధికారతని, గౌరవాన్ని వ్యంగ్యంగా చిత్రీకరించాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అంటున్నారు. ఈ విషయంలో ఈటీవీ, మల్లెమాల ప్రక్షాళనకు దిగకపోతే ఆ సంస్థల ప్రతిష్టకు మాయని మచ్చలా మారే ప్రమాదం కనిపిస్తుంది.